చెప్పవలసిందండి ఈ విషయంలో. రైట్. ఇక ఫైనల్గా విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. అందులో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా రేస్ చేశారు. రేస్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక వైట్ ఎలిఫెంట్ అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పనిచేయడం లేదు, దానివల్ల చాలా భారంగా మారుతోంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సహాయం చేస్తూ ఉన్నా స్టీల్ ప్లాంట్ని ఏమీ అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నాం అంటూ ప్రైవేటీకరణ విషయంలో ఇండైరెక్ట్గా ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏమన్నారు సిఐఐ సమ్మిట్లో? సరే, సిఐఐ సమ్మిట్. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. రైట్. చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో వామపక్షాలు, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పిన దానిలో ఏదైనా లాజిక్ కనిపిస్తోందా మీకు? ఎస్ అండి, ఇప్పుడు మాట్లాడింది నేను చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు మాట్లాడారనే విషయాన్ని నేను పక్కన పెడితే నేను ఎలా చూస్తాను అంటే, ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు ఒక మూల పురుషులు ఎవరన్నా ఉన్నారంటే అలాంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మన్మోహన్ రావు మొదలుపెట్టిన ఎస్ఎం కృష్ణ, ఈయన కూడా వన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఆఫ్ ది ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఆర్థిక సంస్కరణ. ఆయనకు ఆర్థిక సంస్కరణల కోసం పూర్తిగా తెలుసు. మరి ఈరోజు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యూస్ ఎందుకు నష్టాల్లో వస్తాయి అంటే ఒక్క విషయం అండి, ఇక్కడ కార్మికులు కూర్చుని తింటున్నారా? 10,200 మంది కార్మికులు ఉంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఈ రూర్కెలా, బెలాయ్, బొకారో, ఈ తర్వాత జంషెడ్పూరు, ఈ గోపాల్పూరు, భద్రావతి, సేలం ఇలాంటి అద్భుతమైన స్టీల్ ప్లాంట్లు ఉంటే వాటన్నిటికీ లేని ఒక అడ్వాంటేజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది. బికాజ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా అండి. అందులో స్పెషల్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. కానీ ఎందుకు నష్టాల్లో ఉందంటే దిస్ ఈజ్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్, అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది కార్మికులు అండి, లేబర్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అస్సలే కాదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అనే ఒక సామెత కూడా మనకు ఉంటుంది. ప్రభుత్వం అక్కడ మేనేజ్మెంటు వీక్ అవ్వడం వల్ల ఈరోజు కార్మికులు ఏమీ చేయలేని పరిస్థితి. కార్మికులు మేనేజ్ చేయలేరు కాబట్టి కార్మికుల్ని ఈరోజు నిందించి అది ప్రైవేటీకరణకు అనుకూలంగా మనం మాట్లాడకూడదు. ఎందుకు జరుగుతుంది? ఈరోజు అనకాపల్లి దగ్గర ఇంకో ఆర్సెల్మెట్టల్ ఇంకో స్టీల్ ప్లాంట్ రాబోతుంది. కొత్త స్టీల్ ప్లాంట్ వైజాగ్ అనకాపల్లి దగ్గర రాబోతుంది. అంటే అక్కడ లాభాలు ఉంటాయి. అక్కడ అనువైన సిస్టమ్ ఒకటి ఉంది. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్కి అనుకూలంగా ఆ ప్రాంతం ఉంది. మరి వైజాగ్ ఎందుకు రావడంలే? తర్వాత వైజాగ్ పైనే ఒడిస్సా అనేది ఇట్ ఈజ్ సింప్లీ సిట్టింగ్ ఆన్ ద ఐరన్ ఓర్ అండి. డజన్ల కొద్దీ స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి అక్కడ. టాటా, ఆర్సెల్మెట్టల్, తర్వాత పోక్సో, సౌత్ కొరియా ఇలాంటి ఎన్నో వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్లు ఒడిశాలో రాబోతున్నాయి. మరి వైజాగ్ ఎందుకు వేయబుల్ కాదు అంటే ఏంటి? అక్కడ మోటివ్ ఈజ్ నాట్ గుడ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏదో జరుగుతుంది. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ట్రబుల్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని ఎవరు నడుపుతున్నారు? రా మెటీరియల్స్ ఏంటి? ఎందుకు ప్రైవేటైజేషన్ మొగ్గు చూపుతున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఒక్కటే చెప్పదలిసానండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అదొక ఏదో ఒక కమర్షియల్ స్టీల్ ప్లాంట్ కాదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎమోషన్స్ ఆఫ్ ది పీపుల్. తెన్నేటి విశ్వనాథం ఆ మూమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇండియా ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటికే నష్టపోయాం, విభజన ఏదో జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే
ఆంధ్రులకి అది ఎమోషనల్లీ డిప్రెస్డ్ సిచ్యువేషన్. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్ అండి. పబ్లిక్ సెక్టార్లో ఉంటేనే లాభాల బాటలు పట్టాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటైజేషనే, నో క్వశ్చన్, జరిగిపోతున్నాయి. చాలా ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. కానీ కొన్ని సెక్టార్లను ప్రైవేటైజ్ ఇండియా చెయ్యకూడదు. అందులో ఆయిల్ సెక్టార్, ఇప్పుడు హెచ్పిసిఎల్ వీటిలన్నింటినీ చెయ్యం. ఎందుకంటే ఇండియా నేషనల్ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ అనేది ఆంధ్రుల ఎమోషనల్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం, అది చెయ్యకూడదు. కార్మికులనే నేను మాట్లాడతలే, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఉంచాలి. ఇందిరాగాంధీయే తలొగ్గి ఆ స్టీల్ ప్లాంట్ని మనకు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటుందంటే నేను ఒకటే చెప్పదలిసానండి, ఆ ప్రాంతం స్టీల్ ప్రొడక్షన్కి అద్భుతంగా అనువైంది, తిరుగులేనిది. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ అక్కడ ఇండియా ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్కి ఉంది, షోర్ బేస్ రావడం వల్ల. పైనుంచి ఒక స్లర్రీ పైప్ లైన్ ఛత్తీస్గఢ్ నుంచి అనకాపల్లి దాకా రీసెంట్ అనుమతి ఇచ్చారు ఆర్సెనల్ మెటల్కి. అదే స్లర్రీ పైప్ లైన్ ఇక్కడికి వస్తుంది. అదే ఆర్సెనల్ మెటల్కి, జిందాల్ స్టీల్స్కి, వీటికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంత ప్లాంట్కి ఐరన్ ఓర్ ఎందుకు అలాట్ చేయలేదు? ఐరన్ ఓర్ మైనింగ్లు అది కొనుక్కోవాలా? నెలకు 6 లక్షల టన్నుల్ని వేరే వాళ్ళ నుంచి కొనుక్కోవాలా? అలాంటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా రన్ చేస్తారు? రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయింది. తర్వాత అక్కడ పవరు, వీటికి ప్రొడక్షన్ క్యాప్టివ్ ఓరియంటేషన్లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఇచ్చినంత లేవు. ఈరోజు ₹1 ఒక్కొక్క ఎకరం వైజాగ్లో ఇస్తున్నాం. మరి వైజాగ్లో ఉన్న 25,000 నుంచి 33,000 ఎకరాలు వైజాగ్ ఉంది. ఇదే ప్రధానమా? ఈ ప్రైవేట్ సెక్టార్ దాని మీదే ఇప్పుడు అదాని, ఆర్సెలర్ మెటల్ ఇలాంటి స్టీల్ దాని మీదే వేస్తున్నాయా? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న 33,000 ఎకరాల్లో ఒక 10,000 ఎకరాలు అమ్మండి, 10,000 ఎకరాలు అమ్మండి. వరల్డ్లో ద బెస్ట్ టెక్నాలజీ ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించి ఉంది సౌత్ కొరియా, జపాన్ దగ్గర. ఆ టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేయండి. ఎకనామికల్గా ఆలోచించాం. హెచ్పిసిఎల్ ఈరోజు ఓవిఎల్ విదేశీ లిమిటెడ్ అని పెట్టాం. ఓఎన్జీసీ నష్టాల్లో ఉండేది. ఓఎన్జీసీ ఈరోజు ప్రపంచంలో ఆయిల్ చైనా కంపెనీస్తో పోటీ పడుతున్నాం. పబ్లిక్ సెక్టార్ ఈజ్ నాట్ రాంగ్. మనం ఏం చెప్తే కార్మికులు అది చేస్తారు. ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది లేబర్స్ అండ్ కార్మికులు ఏది వైజాగ్లో ఉన్న 10,000 మంది కార్మికులది కాదు. ఇది మేనేజ్మెంట్ ప్రాబ్లం. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, రీసోర్సెస్ ఉపయోగించాలి, వెయిబుల్గా ఉపయోగించుకోవాలి. ల్యాండ్ బ్యాంకులో కొంత తీసి దాన్ని మళ్లించండి. దానికి లోన్లే అవసరం లేదు. ఆ లోన్లు దాని మీద పెట్టినా అది లోన్లు వద్దు. ఈరోజు అమరావతిలో మనం ఏం చేస్తున్నాం? ల్యాండ్ చూపించి బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాం. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న 25,000 నుంచి 33,000 ఎకరాలు 10,000 ఎకరాలు ల్యాండ్ పెడితే ఎంత లోన్ వస్తుంది? దాని ఎక్స్పాన్షన్ ఈరోజు 7 మిలియన్ టన్స్ ప్లస్ ఉంటుంది. దాన్ని పెట్టండి. అటు గోపాల్పూర్ దగ్గర పోస్కో, గోపాల్పూర్ కాళీనగర్ దగ్గర స్టీల్ ప్లాంట్లు కడుతున్నారు. ఒడిశా దాని పైనే క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు. మరి దీనికి ఎందుకు క్యాప్టివ్ మైన్ ఇవ్వాలి? తర్వాత వెరైటీస్ ఇలాంటి రా మెటీరియల్ సోర్స్ కూడా దానికి దగ్గరగా ఉంది, కానీ దాన్ని ఉపయోగించడాల. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్లీ సంస్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కార్మికులను తప్పుపట్టడం తప్పు. ఇది చాలా లోతుగా మాట్లాడాలి. ఆ ల్యాండ్ బ్యాంక్ని ఎవరో కొన్నేశారు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు. అందుకే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుందనేదే ప్రజల అభిప్రాయం, కార్మికుల అభిప్రాయం. దీన్ని మనం ప్రభుత్వం మీద పెట్టకపోయినా ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైబుల్గా మార్చాలి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఎందుకంటే విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు, ఇట్స్ ఎమోషనల్ ఇష్యూ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ అండి. కాబట్టి అది కమర్షియల్గా నష్టాల్లో ఉన్న కమర్షియల్గా నష్టాల నుంచి వెయిబుల్గా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.